అందరికీ నమస్కారం. ఆగస్టు 15 77 సంవత్సరాలు స్వతంత్రాలు పూర్తి చేసుకొని స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మరి స్వతంత్రం దినం దృష్టిలో ఉంచుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు ఒక పోరాటం పొట్టి శ్రీరాములు ఎంతోమంది త్యాగాలతో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. మరి ఒక్కసారి స్వతంత్రం దినం ఉంచుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జాతీయ స్థాయికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా అదే సందర్భంగా మరి మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు ఆగస్టు 15 దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదవాడికి అన్నా క్యాంటీన్ల ద్వారా కూడా గత గవర్నమెంట్లో మరి 2014 నుంచి 2019 వరకు మధ్యకాలంలో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా కూడా కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు పిచ్చిముది పరాకాష్ఠగా చేరుకున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మాజీ మంత్రులు కావచ్చు, ఈరోజు ఆంబోతి అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అనేక ఆరోపణలు చేశాడు అన్నా క్యాంటీన్ల మీద. బుద్ధి లేని ఎదవలకి సన్నాసులకి పేదవాడి ఆకిలి వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఒళ్ళు మదమెక్కి కళ్ళుకు నెత్తికెక్కి 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు వీళ్ళ యొక్క అరాజకాలు అవినీతిని మరి ఏదబట్టే చీకటి జీవాలు ఇచ్చి మరి రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా 5 కోట్ల మందికి తీవ్ర అన్యాయం చేశారు. మరి దాని భాగంగా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజే చెప్పారు, మేము అధికారంలోకి వస్తానే ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరిపిస్తాం, పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ ఆకలిని తీరుస్తామని చెప్పిన మాట మేరకు ఈరోజు ఆగస్టు 17లో మరి అన్నా క్యాంటీన్లు 100 క్యాంటీన్ని ఒకేసారి తెరిపించి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించి పేదవాడికి కడుపు నింపిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీది. మరి ఈరోజు ఈ సన్నాసులు మాట్లాడుతున్నారు ఏదో బిచ్చిగాళ్ళకి కదా, ఏదో మరి ఎడారిలో పెడతానని. సిగ్గులేని ఎదవల్లారా, అంబటి రాంబాబు, నువ్వు ప్రజలల్లో తిరిగితే కదా నీ ముఖ్యమంత్రికి, నీకు నీ మాజీ ముఖ్యమంత్రికి అవగాహన ఉంటుంది. మరి ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు? ఇదే అనంతపురంలో మరి అనేక రకాల ప్రాంతాలలో గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, మరి కృష్ణా కావచ్చు, తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, మరి అన్నా క్యాంటీన్లు ఎక్కడున్నాయో చూశారా ఎదవలారా? ఈరోజు మిమ్మల్ని స్వతంత్రం వచ్చిన దినం కూడా మిమ్మల్ని తిట్టకూడదు, కాకపోతే ఈ పొద్దు చెప్పాల్సింది బాధ్యత మా మీద ఉండాలి. ఎందుకంటే ఈరోజు మరి అనంతపురం జిల్లాలో రైల్వే స్టేషన్ ముందర అన్నా క్యాంటీన్ పెట్టి ఆడ నిరుపేదలకు మరి ట్రైన్ దిగిచి మరి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు ఛార్జీలకు లేకుండా మరి రైల్వే స్టేషన్లో పోయి అడుక్కుంటుంటే ఆ పరిస్థితి రాకూడదని రైల్వే స్టేషన్ ముందరనే అనంతపురంలో అన్నా క్యాంటీన్ పెట్టారు ఆ సన్నాసులాలా. అదేవిధంగా బళ్ళారు రోడ్లు మరి 4 రోడ్లు, బెంగళూరు హైవే ఇట బళ్ళారు రోడ్డు, అటు కళ్యాణదుర్గం రోడ్డు ఉంది, మరి ఆ సర్కిల్లో పెట్టి పేదవాడికి కడుపు నిండా అన్నం పెడతా ఉన్నారు. అదేవిధంగా తాటిపత్రి బస్టాండు మరి సెంటర్ మరి అటుమిటిది ఇక్కడ తాటిపత్రి బస్ 5 లైట్ల దగ్గర మరి అన్నా క్యాంటీన్ పెట్టారు. అదేవిధంగా తిరుపతి కావచ్చు, మరి అదేవిధంగా కర్నూలులో మంచి సెంటర్, విజయవాడలో ఎన్నో క్యాంటీన్లు, గుంటూరులో నడివే సెంటర్లో ఈ సన్నాసులకి పిచ్చి ముదిరి పరాకాష్ఠకి చేరి, ఎందుకంటే మీరు చేయని పనులు మీరు నెరవేర్చినోటి తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమిలో నెరవేరుస్తున్నారు కాబట్టి మీకు కడుపు మంట. పేదవాడు బాగుండకూడదు, పేదవాడు కడుపు నిండా అన్నం తినకూడదు, పేదవాడు ఇల్లు కట్టుకోకూడదు. మీ మాతేనే మీ జగన్మోహన్ రెడ్డి మాత ప్యాలెస్లు కట్టుకోవాలి, మీరే ఊరేగాలి,
మీరే సంపాదించుకోవాలనేది ఆలోచన తప్పించి ఈ రాష్ట్రం దళితులు, మైనార్టీలు, బీసీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలు మీకు బాగుండేది ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మీరు ఈ పొద్దు మాట్లాడతారు. మీకు ఇష్టం అయింటే ఇదే ఆగస్టు 15 రోజున నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఎస్సీలని బీసీలని మేము పెద్దపీట వేస్తామని చెప్పిన ఎదవలకి ఈ మంత్రులకు మరి బీసీ కార్పొరేషన్ ఏం చేశారు? బీసీ కార్పొరేషన్ మూసేసి బీసీలకు తీవ్ర అన్యాయం చేసినారా లేదా? గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమ పథకాలని ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీసీలను ఆదుకునింది. మరి ఎస్సీలకి పెద్దపీట వేసిన నాణ్యమైన కార్లు ఇచ్చి, నాణ్యమైన ట్రాక్టర్లు ఇచ్చి, డ్రైవర్గా అమాలిగా మిగిలిపోకూడదని మరి ఎన్నో రకాలుగా యంత్రాలు ఇచ్చి వాళ్ళు ఆదుకునింది. అదేవిధంగా మైనార్టీలకి సాధికారులు కట్టించారు, దువాకాన్లు రకరకాలుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు ఈ బీసీలలో వడ్డర్లు కానీ, రజకులు కానీ, న్యాయబ్రాహ్మణులు కానీ, ఉప్పర్లు కానీ, కుమ్మర్లు, యాదవులు, గౌళ్ళు, వాల్మీకులు, ఉప్పర్లు, మరి అనేక చెప్తా పోతే ఎన్నో కులాలు ఉన్నాయి. వెనుకబడిన కులాలు 139 కులాలకు ఆ కులాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరి కార్మికుల్ని తీవ్ర అన్యాయం చేశారు. కుల వృత్తిలో ఎవడు పనిచేస్తాడో తెలియదు, చేతి వృత్తిలో ఎవడు పనిచేస్తాడని తెలియదు. ఈ మూర్ఖులకి, ఈ సన్నాసులకి అవగాహన లేని ముఖ్యమంత్రికి. అంటే కుల వృత్తిలో ఎన్ని కులాలు పనిచేస్తున్నాయంటే దాదాపు 30-40 కులాలు చేతి